నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సూర్యకాంతిలో చూడలేని దానిని, బుద్ధికి అందని దానిని, వేదశృతులకు అంతుపట్టని దానిని గురువు తన అనుగ్రహ మాత్రం చేత దర్శింపచేస్తారు. నిశ్చలమైన మనస్సుతో ఆత్మానుసంధానం చేసేవారే అసలైన జ్ఞాన సంపన్నులు. ఆ జ్ఞానసిద్ధి ఏర్పడాలంటే గురుకృప ఆవశ్యకం. సత్పురుషులు, మహాయోగులు, గురువులు భవసాగరాన్ని దాటించే నౌకల్లాంటివారు. అలాంటి కోవకు చెందిన దివ్యయోగమూర్తి షిరిడీ సాయినాథుడు. తనను ఆశ్రయించిన వారిని ప్రేమ, దయ, కరుణ, శాంతి వంటి ఉదాత్త భావనలతో సమాదరించే మహనీయుడు సాయినాథుడు. సాయి ఆరాధనా స్రవంతి ఓ దివ్య జీవన సంవిధానం. ఆ పరంపరలో సాయి భగవానుణ్ణి ప్రత్యక్షంగా ఆరాధించుకునేందుకు పలు సాయి దివ్యధామాలు సాకారమవుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే సికింద్రాబాద్ పద్మారావు నగర్ ప్రాంతంలోని శ్రీ సాయి దర్బార్ షిరిడీ సాయి మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సాయి, నీ లీలామృత పఠనమే మహాస్తోత్రం, నీ దివ్యనామమే మోక్షదాయకం, నీ చరిత స్మరణం ఆనందదాయకం అంటూ భక్తులు సాయి దివ్యతత్వాన్ని ఘనంగా కీర్తిస్తారు. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారమనేది సాయినాథుని ఏకాదశ సూత్రావళిలో మొదటి సూత్రం. కేవలం షిరిడీ ప్రవేశమే కాదు, సాయినాథుడు నెలకొన్న ప్రతి మందిర ప్రవేశం సర్వదుఃఖహరం, సమస్త శుభదాయకం. అందుకే సాయి తన భక్తులకు మరింత చేరువ కావడానికి, తన అనుగ్రహ విశేషాన్ని వారిపై కురిపించడానికి ఊరూరా, వాడవాడలా, ప్రతి ఆవాస సముదాయంలో భక్తాభీష్ట వరదమూర్తిగా నెలకొని ఉన్నాడు. ఆ పరంపరలోనిదే ఈ సాయి దర్బార్. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మన్నించుతావని, విడిచినా వెన్నంటి నీవని, మనసార నిను చేర కొలిచెద నిను సాయి. మన గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల్ని బట్టి యోగీశ్వరుల సాంగత్యాన్ని పొందగలం. వారి సాంగత్యంతో కాని అప్పటి వరకు పేరుకుపోయిన పాపాలు తొలగిపోవు. సాయి సచ్చరిత్ర లిఖించిన హేమంత్ పంత్ సాయి ఘనత గురించి చెప్పిన వాక్యాలివి. సాయిని దర్శించటానికి, సేవించటానికి అదృష్ట యోగం ఉండాలి. ఆ యోగం ఉన్నవారే సాయి మందిరాన్ని సమీపించగలరు. అలాంటి అదృష్ట సౌభాగ్యుల దివ్య సన్నిధి ఈ సాయి దర్బార్ పెన్నిధి. పద్మారావు నగర్ ప్రాంతంలో ఉన్న ఈ మందిరంలో షిరిడీ సాయినాథుడి విగ్రహమే ప్రత్యేక ఆకర్షణ. ఈ మందిరంలో సాయి వృద్ధ రూపంలో కాక నవ యవ్వన ప్రాయంలో ఉన్న సాయిగా మనకు దర్శనమిస్తాడు. కోలముఖం, గులాబీ వర్ణ పెదవులు, కాంతులు విరజిమ్మే నేత్రాలు, నల్లటి కనుబొమ్మలు, ఇలా సాయి విగ్రహం పూర్తి వైవిధ్యంగా తేజరిల్లుతుంది. దివ్య ప్రభల్ని వెదజల్లే సాయి ముఖవర్చస్సు భక్తుల్ని ఆకర్షిస్తుంది. పాలరాతిమయంగా తీర్చిదిద్దిన చతురస్రాకార కట్టడం మధ్య సాయి సింహాసనంపై ప్రత్యేక దర్బార్లో పరివేష్టితుడై ఉంటాడు. సాయి విగ్రహం ముంగిట షిరిడీలో వలె సాయి సమాధి కట్టడం కూడా ఉంటుంది. పట్టు వస్త్రాలు ధరించి పుష్పమాలికల అలంకారంతో సాయి విగ్రహం విచిత్రమైన, విలక్షణమైన సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని.
ఆర్తులైన నిరుపేదలైన బాధా సర్పద్రష్టులైన సాయికి చేరువ కాగానే అన్ని సమస్యలు తొలగుతాయని భక్తులు భావిస్తారు. షిరిడీ సాయి దర్శనం, సేవనం, స్మరణలే భక్తులకు తెలిసిన ఆగమ నియమాలు. సమాజంలోని బాధల్ని, దురితాల్ని ఉపశమింపచేసేది సాయి సన్నిధి. అలాంటి ఈ సాయి దర్బారుకు ప్రతినిత్యం భక్తులు విశేషంగా తరలివస్తారు. తమ ఆకాంక్షల్ని సాకారం చేసే సాయి భగవానుణ్ణి దర్శించుకొని భక్తులు సంతుష్టాంతరంగులవుతారు. ప్రతి గురువారం సాయిని ఆలయ నిర్వాహకులైన శ్రీ సాయి కుమార్ బాబా స్వయంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. సాయి ఆరాధనా రీతిలో ఎన్నో అంశాలున్నాయి. వాటిలో అభిషేక ప్రక్రియ కూడా ఒకటి. డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ కేంద్ర వ్యవస్థాపకులు, సాయి దర్బార్ నిర్వాహకులైన సాయి కుమార్ బాబా ప్రతి గురువారం స్వయంగా బాబాకి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. వివిధ ద్రవ్యాలతో ఫలరసాలు, పవిత్రోదకం, గంధోదకం, హరిద్రోదకం వంటి సమ్మేళనాలతో నేత్రోత్సవంగా ఈ వేడుక పరిఢవిల్లుతుంది. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. ఇదే సన్నిధిలో ప్రధాన విగ్రహం ముంగిట ప్రత్యేక పీఠంపై ఉన్న పంచలోహ సాయిమూర్తికి భక్తులు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. నా యందు ఎవరికి దృష్టి ఉంటుందో వారి పట్ల నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది అన్న బాబా వాక్కుకి తగినట్టుగా బాబా కృపను పొందడానికి అభిషేక వేడుక చక్కటి మార్గంగా భక్తులు భావిస్తారు. వివిధ ద్రవ్యాలు, జల సమ్మిళితాలతో నయన శోభితంగా ఈ వేడుక కొనసాగుతుంది. ప్రతి గురువారం ఈ మందిరం ఎంతో సందడిగా ఉంటుంది. జననము నీవే, మరణము నీవే, జననము నీవే, మరణము నీవే, జనన మరణ చక్రము నీవే. ఈ మందిర ప్రాంగణంలో రావి, వేప వృక్ష సముదాయం క్రింద లక్ష్మీనారాయణుల స్వరూపాలు ఉంటాయి. ఇక్కడే ఉన్న పలు విగ్రహాల్ని భక్తులు దర్శించుకుంటారు. మరోవైపు రాహు, కేతు వృక్షాలు నెలకొని ఉంటాయి. ప్రతి అమావాస్య, ప్రతి పూర్ణిమ, ప్రతి అష్టమికి రాహుకేతు వృక్షాల సమీపంలో రాహుకేతు పూజల్ని నిర్వహిస్తారు. పుష్పాలంకార శోభితంగా అలరారే సాయి యోగాగ్ని సన్నిధి ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసి ధునికి నారికేళాల్ని సమర్పణ చేస్తారు. సాయి నిజరూపానికి, సాయి విగ్రహానికి భేదం లేదు. భక్తితో, ప్రేమతో, ఆర్తితో సాయి పూజ జరిగే చోట బాబా అవ్యక్తంగా నెలకొని ఉంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాయి సచ్చరిత్రలో హేమండ్ పంత్ ఇంటికి భోజనానికి శ్యామా కంటే ముందుగా గయ వెళ్లడం వంటి సందర్భాలలో సాయి ఈ సత్యాన్ని నిరూపించారు. ఆ పరంపరను సాయి ఇప్పటికీ కొనసాగిస్తాడని ప్రతీతి. అందుకే ఈ సాయి దర్బార్కి విశేషంగా అశేష భక్తులు తరలివస్తారు. జయమంగళం నిత్య శుభమంగళం, జగమేలు సాయికి గణమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జగమేలు సాయికి గణమంగళం. నీటితో
అంచా ఘరాణే నిరాళా అహేత్ అంటే మన ఘన సంప్రదాయం విభిన్నమైనది. ఇది సాయి స్వయంగా మరాఠీ భాషలో చెప్పిన మాట. మానవ పరమార్థమే సాయి మతం, సకల జనహితమే సాయి పదం. అందుకే సాయి అనుసరించి చూపిన సంప్రదాయం విలక్షణం. శ్రద్ధ, ఓపిక, విశ్వాసం ఈ మూడింటి ద్వారా భగవత్ మార్గాన్ని అనుసరించవచ్చని సాయి మాట. ఆ సందేశం మనందరికీ సర్వదా శిరోధార్యం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం.